అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెరిగిన ఛార్జీలకు సంబంధించి ప్రయాణికులు ఏం మాట్లాడుకుంటున్నారు, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్. స్వాతి, ఈ రోజు నుంచి ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి మెట్రోకి సంబంధించినటువంటి మెట్రో రైలు సంబంధించినటువంటి రైలు ఛార్జెస్ కూడా పెరిగిన ధరలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే గత 2017లో ప్రారంభమైనటువంటి మెట్రో రైలు సర్వీస్ కూడా ఇప్పటి వరకు అంటే మొదటిసారి ఇదే ధరలు పెంచడం కూడా అని కూడా చెప్పొచ్చు. ఏదైతే ప్రస్తుతం చెప్పుకోవాలంటే ఈ యొక్క ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నిర్ణయించినటువంటి సిఫార్సు మేరకు ఈ యొక్క రేట్లను కూడా పెంచినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మినిమం ఛార్జెస్ గతంలో ఏదైతే 10 రూపాయలు ఉన్నటువంటి మినిమం ఛార్జెస్ వచ్చేసి ప్రస్తుతానికి 12 రూపాయలుగా కూడా, అలాగే మాక్సిమం ఛార్జెస్ వచ్చి 60 రూపాయలు ఉన్నటువంటి గరిష్ట ధర కూడా 75 రూపాయలకు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి 2 స్టేషన్లకు ఒకసారి ఈ యొక్క ధరల పెంపరి ప్రక్రియ కూడా ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే సుమారుగా ఈ యొక్క రోజువారీ ఈ యొక్క మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య చూసుకున్నట్టయితే 5 లక్షల వరకు కూడా 4,50,000 నుంచి 5 లక్షల వరకు కూడా ఈ యొక్క ప్రయాణికుల సంఖ్య కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సుమారుగా కూడా మెట్రో ఏదైతే ఎల్ఎన్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ కూడా రోజువారీగా వచ్చేటటువంటి ఆదాయంలో సుమారుగా ఒక 8 నుంచి 10 లక్షల వరకు కూడా ఈ యొక్క ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఏదైతే 2017 నుంచి ప్రారంభమైనటువంటి ఒక మెట్రో సర్వీసెస్ కూడా ఇప్పటి వరకు ధరలు పెంచకపోవడంతో, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ఫ్రీ బస్ సర్వీస్ నేపథ్యంలో కూడా మహిళా ప్రయాణికులు ఎక్కువగా మెట్రోలో ప్రయాణించట్లేదని చెప్పేటువంటి కారణాల నేపథ్యంలో కూడా అటు ఏదైతే లాస్ వస్తుందన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క మెట్రో ఛార్జీలు పెంచేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా అటు ఎల్ఎన్టీ సంస్థ వారు కూడా తెలియజేశారు. కానీ ప్రయాణికులు మాత్రం ఏదైతే రోజువారీగా మెట్రోలో ప్రయాణించేటువంటి ప్రయాణికులంతా కూడా ఈ యొక్క మెట్రో ఛార్జీలు అంటే ఒకటేసారి 20% మేర ఈ యొక్క ఛార్జీలు పెంచడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా అంటే మొదటి 2 స్టేషన్లకు 2 రూపాయల చొప్పున, ఆ తర్వాత 4 స్టేషన్లకు వచ్చేసరికి మళ్ళీ రేటు మారుతుంది. అంటే సుమారుగా ఇలా మొత్తానికి 24 స్టేషన్లో వచ్చేటటువంటి యొక్క ఛార్జీలు గరిష్టంగా కూడా 75 రూపాయల వరకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఎల్ఎన్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మెట్రో నిర్వహణ మొదటగా అటు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఏర్పాటు చేసినటువంటి మెట్రో సాఫీగానే కొనసాగుతున్నప్పటికీ, ఆ తర్వాత ఎల్బీనగర్ నుంచి ఏదైతే మియాపూర్ వరకు ఉన్నటువంటి ఒక మెట్రో కూడా అత్యధికంగా మెజార్టీ ప్రయాణికులతో కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా, ఆ తర్వాత నిర్మించినటువంటి అటు ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు కొనసాగుతున్నటువంటి మెట్రో పూర్తిగా నష్టంలో కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇటు ఎల్ఎన్టీ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. అయితే మొత్తానికి 3 మార్గాల్లో నిర్వహిస్తున్నటువంటి ఒక మెట్రోలో వస్తున్నటువంటి యావరేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అటు ఏదైతే ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు వస్తున్నటువంటి ఈ యొక్క తక్కువ రెవెన్యూని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఈ యొక్క మెట్రో ఛార్జెస్ కూడా పెంచినట్టుగా కూడా ప్రస్తుతం ఎల్ఎన్టీ వారు తెలియజేశారని కూడా చెప్పుకోవచ్చు.